नेताजी सुभाष चंद्र बोस जिंदाबाद। 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 అంటే కంటిన్యూషన్ చేస్తాను. సార్ మాట్లాడండి. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుట్టుకుంటారు, గిడుతుంటారు. వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద, ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు, వారే కారణజన్ములు, వారే యుగ పురుషులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు, యుగ పురుషుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన భారత స్వాతంత్ర సమర యోధుల్లో అగ్రగణ్యుడు, దేశభక్తి పరాయణుడు, భారతమాత ముద్దుబిడ్డ. భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించే దానికోసం తన జీవితమంతా పోరాటం చేసిన పోరాట యోధుడు. దేశమాత స్వాతంత్రం కోసం విదేశాలలో ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని తయారు చేసిన పోరాట యోధుడు. నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి సాహస వీరుడు. తన జీవితం అంతా ధైర్య సాహసాలతో సాహస జీవితయాత్రను సాగించినటువంటి సాహస వీరుడు. భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు పనిచేసి కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం కృషి చేశాడు. ఆయన దేశ స్వరాజ్యం కోసం ఆయన కృషి చేశాడు ఆనాడు. ఈనాడు సురాజ్యం కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం.